హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు తమ్మకాయల కూర చేసి చూపిస్తానండి. కొంతమంది చెమ్మకాయలు కూడా అంటారు. ఇది చాలా ఈజీ, చాలా టేస్టీ, హెల్దీ కూడా. ఇవి చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో? కట్ చేస్తే ఇది తరిగి పక్కన పెట్టుకోవాలి. చాలా లేత కాయలను తీసుకుంటే మనకు కూర టేస్ట్గా ఉంటుంది. లేకపోతే కొంచెం ముదిరింది అనుకో పీసు లాగా తగులుతుంది తినేటప్పుడు. ముందుగా నూనె వేసుకొని అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మామూలు అన్ని కూరలాగానే వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనం కరివేపాకు 2 రెమ్మలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. మనం ఈలోపు సరిగా పక్కన ఉంచుకున్నాం కదా ఆ చెమ్మకాయలు, అలాగే టమాటాలు కూడా ఒక 3 తీసుకొని మీ కాయలకు తగ్గట్టు పులుపు ఉండాలి కదా, దానికి తగ్గట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేగినాక నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలను కూడా వేసాను, చెమ్మకాయలని. ఇవన్నీ కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా కలిపి గరిటెతో మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ ముక్కలో నుంచి మనకి నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళతో అవి మగ్గిపోతాయి అన్నమాట. ఈలోపు నేను టమాటాలు అని చెప్పాను కదా, ఒక 3 చిన్న టమాటాలు తీసుకున్నాను. అవి కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇవి మధ్యలో మధ్యలో మూత తీసి మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా మీ టేస్ట్ని బట్టి. నేను ఒక చిన్న స్పూన్తో 2 వేసాను. ఈ ఉప్పు కూడా వేసినా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి ఇంకా బాగా మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కలను కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. దాదాపు మగ్గిపోయింది. ఇంకా నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు వేసినాక కూడా కొంచెం గరిటెతో కలిపి మరలా మూత పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకుంటే ఈ టమాటోలో వాటర్కి ఇంకా కూర బాగా ఉడికిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా ఈజీ. నేను ఈ కాయలు చాలా రోజుల తర్వాత చేశాను. ఎట్లా ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే కారం వేసుకోండి. 2 వేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా దించేటప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీ తమ్మకాయల కూర రెడీ. ఓకేనా?